రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు పెడితే విచారణ అధికారులను విచారణ సంస్థలను గౌరవించి 9 తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను. 16 తారీఖు నాడు ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను. 2 సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు. 2 సంస్థలకు నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్ కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే, ఇంతమంది నాయకులు, ఇంతమంది పోలీసులు, ఇన్ని విచారణ సంస్థలు, ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏమి ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో, ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారి ముందు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి, ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతో అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది. సరే, ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం, నిజాయితీ అల్టిమేట్ గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. మాకు ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చి సహకరించిన మా మిత్రులు, మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలు, మా మీడియా మిత్రులు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మనం తప్పు చేయలేదు, తప్పు చేయబోము. ఎట్టి పరిస్థితుల్లో ఇది 1 పైసా అవినీతి కూడా జరగలేదు. అదే మాట 8 గంటలు వాళ్ళు అడిగినా, అదే మాట చెప్పినా, తప్పు చేస్తుంటే రుజువు చేయండి, ఏ శిక్ష వేసినా సిద్ధమని చెప్పి కూడా వారికి చెప్పిన. All I've said to the Enforcement Directorate today is that I will cooperate fully. I'll cooperate wholeheartedly. I'll cooperate fully.
however many times they call me, however many times they summon me, I am going to be there. And whatever the kind of information they want from me, I am happy to give them. But I've asked the same question to ACB, I've asked the same question to ED as well. Where is the case here? Where is the case here? यहां से अगर एक पैसा गया कहीं तो उस एक पैसे का अकाउंट दूसरे तरफ है, तो इसमें फ्रॉड कहां है, करप्शन कहां है? मनी अगर सब महफूज है तो लॉन्ड्रिंग कहां हुआ है? मनी लॉन्ड्रिंग कहां से आता है? मैंने यही सवाल एसीबी से पूछा, ईडी से भी पूछा। उम्मीद करता हूं, क्योंकि अल्टीमेटली वी ऑल हैव टू बिलीव इन द जस्टिस सिस्टम ऑफ आवर ग्रेट कंट्री, एंड एज अ लॉ अबाइडिंग सिटीजन, as a citizen of this country who firmly believes that Indian constitution gives me my rights, my civic rights, I believe that no matter what level of political vendetta, what level of malafide intention the chief minister has, I have no problem. But I do have one offer to give to the chief minister of Telangana. रेवंत रेड्डी जी, मैं आपको एक आज ऑफर दे रहा हूं, संक्रांति का मौका है, ऑफर ले लो। क्योंकि आप एक मिनट सोचो, आप पे एसीबी केस है, 50 लाख रुपया देते हुए एमएलए को खरीदते हुए आप पकड़े गए 2015 में। वो केस अभी चल रहा है। उसी केस का फिर ईडी ने भी केस किया, चार्जशीट भी फाइल किया, आप लड़ रहे हो, अभी भी कोर्ट्स में लड़ रहे हो। तो मैं इसलिए रेवंत रेड्डी जी को ऑफर दे रहा हूं, आप वेंडेटा विच हंटिंग के एक चक्कर में आपने मेरे पे भी केस लगा दिया, कोई बात नहीं, हम इस पे इसको झेलेंगे। जो भी सवाल हमसे पूछा जाएगा उसका जवाब जरूर देंगे, क्योंकि मैं आपकी तरह मैंने कोई गलत काम किया नहीं। मैं आपको एक ऑफर दे रहा हूं, आप जब भी तैयार हो, डेट आप तय करो, जगह आप तय करो, टाइम आप तय करो, दोनों बैठ जाते हैं। आप भी बैठ जाओ, मैं भी बैठ जाता हूं, क्योंकि आप पे भी एसीबी केस है, आप पे भी ईडी केस है, मुझ पे भी आपने लगा दिया। तो इसलिए मैं कहता हूं, मैं लाई डिटेक्टर टेस्ट के लिए तैयार हूं। आप जगह, प्लेस आप चुनो, आप भी लगाओ लाई डिटेक्टर टेस्ट, मैं भी लगा लूंगा। एसीबी कोर्ट जज या हाई कोर्ट जज या पर्सन ऑफ योर चॉइस, कोई रिटायर्ड जज भी ठीक, मीडिया को लाइव लगा दो, पूरे तेलंगाना को देखने दो कि कौन झूठ बोल रहा है, कौन सही बोल रहा है। फिर ये बेवजह जो खर्च हो रहा है, 10 करोड़ से ज्यादा रकम, जनता का जो रकम है, जो स्टेट एक्सचेकर का मनी है, जो बेवजह खर्च किया जा रहा है, इसको बचाने के लिए, ताकि इससे हम आपकी जो 6 गारंटी है उसके अमलावरी में कुछ मदद हो सकता है। पैसा अगर बचेगा तो राज्य में कुछ डेवलपमेंट हो सकता है। इसलिए मैं रेवंत को ऑफर दे रहा हूं, आप आगे आइए, डेट, प्लेस, टाइम ऑफ योर चॉइस, यू डिसाइड। आई विल कम वेरेवर यू वांट मी। इफ यू वांट मी टू कम टू योर जुबली हिल्स पैलेस, आई विल बी देयर। वहां पे आप लाइव टेलीकास्ट लगाओ, लाई डिटेक्टर लगा दो, जज के सामने बैठ जाएंगे, कौन चोर है कौन सही है, पूरे तेलंगाना को और तेलंगाना जनता को तय करने देंगे। बस इतना ही कहूंगा। सॉरी, they have already asked me 80 questions in ACB, 40 plus questions in ED. If they want more, they have more questions, happy to answer. If they have more clarifications that I need to give, happy to answer. मैं फिर से कह रहा हूं, इसमें 1 रुपये का 1 पैसे का करप्शन नहीं है, इसमें कोई मनी लॉन्ड्रिंग नहीं हुआ है। इसलिए मैं बार बार कह रहा हूं, इसमें अगर मुझ में इतना हिम्मत है कि मैं रेवंत के साथ बैठ के लाई डिटेक्टर टेस्ट के लिए तैयार हूं, इससे ज्यादा क्या कहूं मैं, इससे ज्यादा मैं कैसे प्रूव करूं कि मैं एकदम सही सच बोल रहा हूं, और कुछ नहीं। परसों जो है एसीबी ने कंपनी को भी बुलाया है, उनके लोगों को भी बुलाया है, आपको लगता है इसमें अगर केस में कुछ होगा तब ना, केस में कुछ भी नहीं है, केस में 1 रुपया का भी करप्शन नहीं है। रेवंत रेड्डी का टारगेट एक ही है, क्योंकि उनपे ऊपर एसीबी के केस लगा था तो मेरे पे भी लगाना था, वो अरेस्ट हो गए तो इवेंचुअली मेरे को अरेस्ट करने का है। उन पे ईडी केस हो गया तो मेरे पे भी ईडी केस करना था। अभी तक तो कोई डेट नहीं दिया गया, जब बुलाएंगे तब जरूर जाएंगे। आई विल कोऑपरेट फुली। थैंक यू।